వెల్కమ్ టు జయపరసన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అప్పుడే టీడీపీ జనసేన పొత్తు అయితే ఎప్పుడో ఆల్రెడీ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పబ్లిక్‌లోకి రావడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ రోజు సెంట్రల్ జైలు ముందు చెప్పడం జరిగింది. అంటే కొంతమంది అన్నారు భావోద్వేగంతో చెప్తున్నారు. ఈ పొత్తు నిజంగా కంటిన్యూ అవుతదా? లేదంటే బీజేపీ ఎంటర్ అయి పొత్తుని క్యాన్సిల్ చేసేస్తది. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది అని చాలామంది ఊహాగానాలు అయితే అనుకున్నారు. ఇప్పుడు మీడియాలో చాలామంది ఊహాగానాలు అంటే మనం దాన్ని తప్పుపట్టలేము. ఎవరి ఛానల్ ఇష్టం వాళ్ళది. చాలా వరకు పొత్తు ఖరారు అయిపోయింది. ఇక్కడ ఇన్ని సీట్లు ఇస్తున్నారు, ఈ నియోజకవర్గం ఇన్ని సీట్లు ఇస్తున్నారు, ఇంకా ఈ నియోజకవర్గంలో ఈ సీట్లు ఇస్తుంటే అక్కడ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు అనే ఊహాగానాలు కానీ, లేదంటే మాకు ఈ సమాచారం అందింది, ఇక్కడ వీళ్ళని మారుస్తున్నారు, జనసేనకి ఇక్కడ ఇన్ని సీట్లు ఇస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఇన్ని తక్కువ సీట్లు ఎందుకు తీసుకుంటున్నాడు, లేదా ఇన్ని కోరాడు, లేకపోతే ఇక్కడ ఇన్ని సీట్లు ఇక్కడ ఇన్ని అని ఒక విషయం అంటే ఒక న్యూస్ అయితే ప్రతి ఛానల్లోనూ స్ప్రెడ్ అవుతుంది. కానీ వాస్తవంగా చెప్పుకుంటే అంటే ఒకటండి 10 రాళ్ళు గిరేస్తే కనీసం 4, 5 రాళ్ళు తగులుతాయి. అలాగే ఈ న్యూస్ ఛానల్‌లో వచ్చేటువంటి కన్ఫర్మ్ అయిపోయిన సీట్లు ఇన్నొచ్చినాయి, అన్నొచ్చినాయి అనే ఆటిల్లో చాలా వరకు కొన్ని నియోజకవర్గాలు వాళ్ళు చెప్పినట్లు ఉండొచ్చు. కానీ ఆ న్యూస్ ఛానల్‌లో వచ్చేవన్నీ పక్కాగా కాదు. ఇప్పటికింకా కూడా సీక్రెట్‌గానే ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ ఇంకా సీక్రెట్‌గానే మెయింటైన్ చేస్తారు. కొంతమందిని సీట్లు ఎవరికైతే ఇవ్వడం లేదో, లేదా ఎవరికైతే ఇస్తున్నారో అటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడడం కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్వేలు తీసుకొని కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, గతంలో జనసేన పార్టీకి ఏ నియోజకవర్గాలు అయితే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, ఎందుకు రాలేకపోయింది, కానీ తక్కువ వచ్చిన నియోజకవర్గాల్లో కూడా జనసేనకు ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో తక్కువ ఎందుకు వచ్చింది, క్యాండిడేట్ మార్చాలా, లేదంటే టీడీపీకి ఇక్కడ ఎందుకు తగ్గింది, ఎక్కువ వచ్చినాయి అనేటువంటి విషయాల మీద తర్జన పడుతూ ఇప్పుడు మాట్లాడుకున్న కొన్ని నియోజకవర్గాలు కూడా ఫైనల్ వచ్చేటప్పటికి మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే న్యూస్ ఛానల్ వచ్చినాయన్నీ కరెక్ట్ అయితే కాదు, ఇంకా మాటలు జరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాలు స్పష్టత వచ్చింది. స్పష్టత వచ్చిన నియోజకవర్గాల్లో కూడా కొన్ని ఈక్వేషన్ ప్రాబ్లం వల్ల మళ్ళీ మారే అవకాశాలు ఉంటాయి. ఒకసారి ప్రజలు కూడా కొంచెం అయోమయానికి గురి కాకుండా గమనించవలసిందిగా కోరుచున్నట్టు న్యూస్ ఛానల్ అని మనం తప్పుపట్టలేం. నేను కూడా కొన్ని ఇలా జరుగుతుంది ఏమో అని అనుమానంతోనే చెప్తాను. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే జర్నలిస్టులు కానీ, విశ్లేషకులు కానీ వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇవ్వచ్చేమో, ఈ నియోజకవర్గంలో ఇవ్వగరేమో అని ఆలోచన అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇంకా నియోజకవర్గం అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. కొన్ని సూచాయిగా ఎవరికైనా తెలిస్తే అందులో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా చెప్పవలసిందంటే ఇది. ఇంకా నియోజకవర్గాలు ఇంకా అంటే అధినాయకుల దగ్గర కన్ఫర్మ్ అయి ఉండొచ్చు. కొన్ని ఇంకా మారే అవకాశం ఉంటే సమీకరణలు ఇంకా ఎలక్షన్కి ఇంకా 2 నెలల దగ్గర ఉంది కాబట్టి. ఓకే, జై భీమ్ అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.